ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. చదవండి, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి ఒక మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రిని గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అని అడిగితే అక్కడ ఒక చక్కటి మాట చెప్తారు ఆయన. ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ పైన 21వ వాక్యము నుండి కూడా మనం చదువుకుంటూ వెళితే, వాళ్ళు ఎన్నో మాటలు యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు వాళ్ళతో కొన్ని విషయాలు చెప్తాడు. మీరు పాపంలో ఉన్నారు, మీరు భూ సంబంధులు, నేను పైన ఉండేవాడిని, మీరందరూ లోక సంబంధులు, నేనేమో పైనున్నవాడను అని వారికి ఆయనకు మధ్య ఉన్న వ్యత్యాసం అంతా చెప్తూ చివరికి ఆ 29వ వాక్యములో అంటాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఒక మాట, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇది ఒక ఆదరణకరమైన మాట, మనకు నెమ్మదిని సంతోషాన్ని కలుగు చేసే మాట. మనం ఓడిపోతున్నాం అనుకున్న ప్రతిసారి నీ ఒక్కడవే కాదురా, నీతో నేను కూడా ఉన్నానని మన తండ్రి మనకు అభయం ఇస్తున్న మాట. ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు అడుగు పెట్టబోతున్న ప్రతి చోటికి నా దేవుడు మీతో కూడా వచ్చునుగాక. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టక మీ ప్రతి కార్యాలలో ఆయన తోడు మీరు అనుభవించుదురుగాక. ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే, ఒంటరిగా విడిచిపెట్టలేదు అని యేసయ్య అంత ధైర్యంగా ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి? యేసు ప్రభు ఎక్కడుంటే తండ్రి అక్కడ ఉన్నాడా? యేసు ప్రభు ఉన్న చోటల్లా తండ్రి ఉన్నాడా అని మనం గమనిస్తే, ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. మనందరికీ బాగా తెలిసిన ఒక చరిత్ర, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుకి కబురు పెట్టారు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వాక్యం చూడండి. లాజరు అను ఒకడు రోగి ఆయను. లాజరు అనే ఒకడు రోగంతో ఉన్నాడు. ఇక్కడ మనందరికీ బాగా తెలిసిన చరిత్ర ఇది. లాజరు అనే ఒకడు రోగి అయ్యాడు. రోగంతో ఉన్న లాజరు దగ్గరికి రమ్మని మార్తా మరియలు యేసు ప్రభుకి కబురు పెట్టారు. నువ్వు ప్రేమించిన లాజరు రోగంతో ఉన్నాడు, ఒకసారి వచ్చి అతని కొరకు ప్రార్థన చేసి వెళ్ళమని యేసయ్యని అడిగారు వాళ్ళు. యేసు ప్రభు కూడా రావడానికి సిద్ధపడిపోయారు. ఈలోపు మరలా కబురు వచ్చింది, నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు కదా అన్నట్టుగా అనుకోకుండా, అతడు నిద్రపోతున్నాడు, మనం అతనిని మేలు కొల్పడానికి వెళదాం పదండి అన్నాడు శిష్యులతో. వాళ్ళందరూ అనుకున్నారు, రోగంతో ఉన్నాడు కదా, నిద్రపోతున్నాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభువుకు తెలుసు అతను చనిపోయాడు సంపూర్ణంగా.
అతను నేను తిరిగి లేపడానికి వెళుతున్నానని యేసు ప్రభువుకు తెలుసు. ఈ సంగతులన్నీ యేసు ప్రభు శిష్యులకి ఆయనకి మధ్యలో సంభాషణలన్నీ జరిగిన తర్వాత అందరూ కలిసి లాజరున్న ఊరికి వచ్చారు. వాళ్ళ అక్క చెల్లెలిద్దరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేశారు. లాజరుని ఎక్కడ ఉంచారు అంటే పలానా చోట సమాధిలో ఉంచామంటే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళమన్నారు ఆయన. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీరు 39వ వాక్యం చూడండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టదని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తరువాత సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీయమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి రాయిని అడ్డంగా తీశారు. తర్వాత యేసు ప్రభు అంటారు, ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అక్కడ యేసు ప్రభు ప్రార్థన చేశాడా? లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? మరి ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? నీవు నా మనవి, ఎక్కడ మనవి చేశాడు? మరి సమాధి దగ్గరికి వచ్చి చాపేయండి, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం అన్నాడా? సమాధి దగ్గర 7 వారాలు ప్రార్థనలు పెడదామన్నాడా? దీక్షలు చేద్దామన్నాడా? ఏం మాట్లాడలేదు. తిన్నగా సమాధి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. రాయిని పక్కకు తీయమన్నాడు, తీశారు. ఆ సమాధి వైపు అట్లా ఒకసారి చూశాడు. ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, డాడీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. ఎక్కడ మనవి చేశాడు? పోనీ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి, లేక ఒక 1/2 నిమిషం అన్న చిన్న ప్రార్థన చేసి లాజరుల సమాధిలో నుంచి బయటకు తీసుకురా, నువ్వు ఉన్నావని వీళ్ళందరూ తెలుసుకోవాలి అని చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటాడు. ఈ విధమైన ప్రార్థన యేసు ప్రభు ఎందుకు చేస్తుంటారు అంటే, అక్కడ నేను ఒక మంచి సిద్ధాంతం, ఒక గొప్ప పద్ధతిని నమ్ముతున్నాను. ఏంటంటే, యేసు ప్రభు ఆ ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇక్కడ నేను నమ్ముతున్న సిద్ధాంతం ఏంటంటే, యేసు ప్రభు సమాధి దగ్గరకు రాక మునిపే తండ్రి కుమారులిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే సమాధి దగ్గరకు వచ్చారు. స్తోత్రం. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభు ఎప్పుడైతే బయలుదేరాడో, యేసు ప్రభుతో కూడా తండ్రి బయలుదేరాడు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత క్రొత్తగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక సమాధి దగ్గరికి రాగానే దేవుడు చేయవలసిన కార్యం ఒక్కటే మిగిలి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా యేసు ప్రభుని తండ్రి ఒంటరిగా విడిచిపెట్టలేదని? నమ్మితే చేయెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నువ్వు పొలంలో అడుగు పెట్టక మునిపే నీకంటే ముందు నీ దేవుడు నీతో కూడా వస్తాడా? రాడా? వస్తాడు. నీ వ్యాపారంలోనికి నీకంటే ముందు నీ దేవుడు వస్తాడు, నీతో కూడా వస్తాడు ఆయన. ఆ రోజున యేసు ప్రభుని ఒంటరిగా విడిచిపెట్టని ఆ తండ్రే నీకు నాకు కూడా తండ్రి అయి ఉన్నాడు. ఈ సంవత్సరం ఆయన మనకిచ్చిన వాగ్దానమే అది. నేను మీకు తండ్రినయ్యుందును, మీకు తండ్రిగా నేనున్నాను కనుక నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీకంటే ముందుగా నేను వెళతాను. ఆ రోజున జరిగిన సంగతి ఏంటంటే, లాజరు సమాధి దగ్గరికి వచ్చి తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులని చెప్పి యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ నిలబడి లాజరును బయటికి రమ్మనగానే ఆ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు
విప్పుడని వారితో చెప్పగా వారు కట్లు విప్పారట. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మన దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టకపోతే నిర్జీవమైన ప్రతి పరిస్థితిలో నువ్వు అడుగు పెట్టగానే జీవము కలగబోతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దానికి నిదర్శనమే సమాధి దగ్గరకు వచ్చేటప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూనే తండ్రితో మాట్లాడుతూనే ఇద్దరు కలిసి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత చచ్చిన శవంలోనికి జీవం వచ్చి చేరింది. యేసు ప్రభు గంటలు గంటలు ప్రార్థన చేయకపోయినా సరే జీవం వచ్చి చేరింది. దానికి కారణం ఏంటంటే యేసుతో కూడా తండ్రి ఎల్లప్పుడూ వస్తూనే ఉన్నాడు. ఈ రోజున నీతో, నాతో, నీ పిల్లలతో, నా పిల్లలతో, మనందరితో, మన బిడ్డలతో, మన కుటుంబాలతో ఆయన నిత్యము నిలిచి ఉండునుగాక. ఒక్క క్షణము కూడా మనలను ఒంటరిగా విడిచిపెట్టకుండా నా దేవుని కాపుదల మనొక్కొక్కరికి సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆ తర్వాత మీరు గమనిస్తే, ఎందుకు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని యేసు ప్రభువును మనం అడిగితే, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ ఎప్పుడు చేస్తున్నాడు? యోహాను సువార్తలోనే 4వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమయ్యున్నది. నన్ను పంపిన వానికి ఏది ఇష్టమో నేను అదే చేస్తున్నాను. ఇక రెండో పని నేను చేయట్లేదు. ఏమిటి నిన్ను పంపిన వాడు ఏమి ఇష్టపడుతున్నాడు నీ దగ్గర? యేసు ప్రభుని గురించి తండ్రి ఏమేమి ఇష్టం కలిగి ఉన్నాడు? మనం మన పిల్లల గురించి చాలా చాలా ఇష్టాలు మనకు ఉంటాయి. మన పిల్లలు చక్కగా పాడితే చూడాలనో, కొంతమంది నా పిల్లలు కలెక్టర్ అయితే చూడాలని, వాళ్ళ ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం చేస్తే చూడాలని, మనకు నచ్చినవన్నీ మన పిల్లల్లో చూడాలనుకుంటాం. యేసు ప్రభు అంటే కూడా తండ్రికి చాలా ఇష్టం. మీరు యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు తన ఇష్టాన్ని ఏమనంటే, అతనిని నలుగగొట్టుట తండ్రికి అభీష్టమాయను. ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఈయన ఏం చేయాలి? నలగొట్టబడాలి. ప్రతిరోజు తను నలగొట్టబడాలి. అందుకని యేసు ప్రభు జీవితంలో మీరు గమనించండి, చాలా చోట్ల ఆయన అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదు. మీరు ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తుంటే, వాళ్ళందరూ ధోనిలో వెళుతున్నప్పుడు రాత్రి తుఫాన్ వచ్చి పడవను కొట్టింది కదా. పడవను కొట్టినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నట్లు? అమరములో తలవాల్చి నిద్రపోతున్నాడు. ఆయనకి నిద్రపోవడానికి చోటు లేదు. ఎక్కడ చోటు దొరికితే అక్కడే నిద్రపోతున్నాడు యేసయ్య. ప్రత్యేకమైన వసతులు ఏమీ లేవు. ఇప్పుడు మనం పడుకోవాలంటే బోలెడంత సెట్టింగ్లు కావాలి. నువ్వు దేవుడి మందిరానికి రావాలంటే నీకు బోలెడన్న అవకాశాలు కావాలి, లేకపోతే నువ్వు రావు. కానీ యేసు ప్రభు తిరిగిన మార్గమంతా కాలినడకతోనే నడిచాడు కదా. ఈ రోజున విశ్వాస జీవితం అనేది సునాయాసంగా చేయడానికి అలవాటు పడిపోయింది క్రైస్తవ్యం. దేవుని కొరకు కొంచెము కష్టం వస్తే భరించడానికి కూడా ముందుకు రావట్లేదు. యేసు ప్రభు కూడా మౌనంగా సహించాడు, మౌనంగా భరిస్తున్నాడు నలగొట్టబడ్డానికి. ఏమాత్రమైన వెనకాట్లేదు. ఇది నాకెందుకు వచ్చిన గొడవ అని తప్పించుకోవడానికి చోట్లేదు. ఈరోజున సోమరితనం అలవాటు పడిపోయి క్రైస్తవ్యంలో సైకిల్ లేకపోతే, లేక బండి లేకపోతే, లేకపోతే నువ్వు అనుకున్నది లేకపోతే దేవుడి మందిరానికి రావడానికి కూడా నీకు కనీసం అవకాశాలు వెతుక్కోలేకపోతున్నావు. అంటే 4 అడుగులు వేసి నడుచుకుంటూ రాలేవా? లేక బస్ ఎక్కి రాలేవా? లేక ఆటోలో కూర్చొని రాలేవా? నీ కొరకు ఆయన నలగొట్టబడినప్పుడు ఇవన్నీ యేసు ప్రభు ఆలోచించలేదే నీకులాగా.
దినాలు ముందు ముందు ఇంకా భయంకరంగా రాబోతున్నాయి సంఘానికి, జాగ్రత్త. ఆ సమయంలో కూడా నీవు దేవుని కొరకు నలగగొట్టబడుటకు నీవు సిద్ధపరచబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన అమరంలో తలవాల్చి నిద్రపోతున్నాడు అంటే అసలు పడవలు ఎంత దరిద్రంగా ఉంటాయో మనం ఇప్పుడు చూస్తుంటేనే, ఇంత టెక్నాలజీ ఎంత శుభ్రంగా ప్రజలు ఉండే ఈ రోజుల్లో చూస్తుంటేనే పడవలు ఎంత దరిద్రంగా ఉంటాయో మనకు తెలుసు కదా. మరి ఆ రోజుల్లోనే యేసు ప్రభు పడవలో అమరంలోకి వెళ్ళిపోయి తలవాల్చి నిద్రపోతున్నాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది అక్కడ. ఆలోచించారా? యేసు ప్రభులో ఉన్న ఇంకో గొప్ప సంగతి చెప్పనా? ఒకరోజు ఆయన అరణ్యంలోనికి వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడికి. ఎంతమంది కొరకు పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు ఈయన అని చూస్తే తీరా అక్కడికి వెళితే ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడి కొరకు యేసు ప్రభు తను నలగొట్టుకుంటూ వచ్చాడు అక్కడి దాకా. ఆ ఒక్కడి కొరకు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళకపోతే తన వాక్కును పంపొచ్చు, లేక తన శిష్యులను పంపొచ్చు, ఏదో ఒక రకంగా చూడొచ్చు కదా. అవన్నీ చేయలేదు ఆయన. నేనే వెళ్ళాలి అక్కడికి, నేనే వెళ్ళాలి. అక్కడ అడుగు పెడితే ఆ రోజున గొప్ప అద్భుతం ఒక్క వ్యక్తి జీవితంలో ప్రభు చేయగలిగాడు. చూడండి, యేసు ప్రభు మన జీవితంలో మాదిరిగా ఉంటే నలగొట్టబడ్డానికి మనం ఇంకెంత ముందుకు వెళ్ళగలుగుతాం? ఆలోచించండి ఒకసారి. దేవుని కొరకు పరుగులెత్తడానికి ఇంకెంత ఆసక్తి కనపరచాలి మనం? ప్రతి దానికి ఏదో ఒక సాకు. ఉపవాస ప్రార్థన అంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, తర్వాత అల్సర్ వస్తుంది, నీరసం వస్తుంది, పోయే కాలం వస్తుంది, ఆ కాలాలన్నీ వస్తాయి వరుస పెట్టి ఉపవాస ప్రార్థన అంటే. ఇంట్లో మొగుడి మీద అలిగి పడుకుంటే 10 రోజులు ఆనందం తినకుండా అప్పుడు రాదు, ఈ జబ్బులన్నీ రావు నీకు. కొంపలు నాశనం చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తురావు నీకు. ఉపవాస ప్రార్థన చేయాలంటేనే వస్తాయి ఇవన్నీ. ఎక్కడికైనా పెళ్ళికి పోవాలంటే పొద్దున్న 5 గంటలకు లేచి బయలుదేరుతావు మంచులో, అప్పుడు గుర్తురాదు నీకు మంచు, జలుబు, ముక్కు. మరి దేవుని మందిరం అనేసరికి ఎందుకు వస్తుంది ఇవన్నీ నీకంటే, నీకు ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా చచ్చిపోయావు. తిరిగి మరలా లేవడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు. మరలా చెప్తున్నాను, తిరిగి లేవడానికైనా ఇష్టపడి చూడు, నా దేవుడు మరలా తిరిగి నిన్ను బ్రతికిస్తాడు దేవుని కోసం. స్తోత్రం చెప్పు గట్టిగా. సుఖమైన క్రైస్తవ్యాన్ని కోరుకుంటున్నావా? దేవుని కొరకు కష్టపడుతూ ముందుకు సాగడానికి అడుగులు ముందుకు వేస్తున్నావా? సంతోషంగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుని హాయిగా ఫ్యాన్ కింద చల్లగాలిలో ప్రశాంతంగా 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదామనే ఆలోచించండి ఒకసారి. అతడు తను నలగొట్టడం తండ్రికి ఇష్టమయ్యింది. సరే, సేవ చేసేటప్పుడు ఈ విధంగా నలగొట్టబడ్డాడు కదా. ఇక సేవ ముగింపులో సిలువ మరణానికి దగ్గరికి వచ్చాడు యేసయ్య. వచ్చిన తర్వాత యేసు ప్రభుని ఎక్కడ పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడో ఒక చిన్న నేరం మోపారు, ఈయన ఏదో దేవదోషం చేశాడని, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, ఎన్ని రకరకాల నెపాలన్నీ యేసయ్య మీద మోపి యేసు ప్రభు మీద నేరారోపణ చేయడం మొదలుపెట్టారు. ఆయన మీద లేనిపోయిన నేరాలన్నీ మోపుతున్నారు. కానీ యేసు ప్రభు నోరు తెరిచాడా? మౌనంగా యేసు ప్రభు చూస్తున్నాడు. లోపల నలగొట్టబడ్డాడు. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావంటే యేసయ్య అంటాడు, నేను నలగొట్టబడ్డం నా తండ్రికి ఇష్టమయ్యింది. ఇప్పుడు చెప్పండి, నేరం మోపేవాడి మీద దూషించడం తండ్రికి ఇష్టమా? నువ్వు నేరం మోపబడుతూ కూడా మౌనంగా సహించడం తండ్రికి ఇష్టమా? యేసు ప్రభువులు ఏమి ఇష్టపడ్డాడు ఆయన? బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉన్నదో అలాగునే న్యాయము తీర్చువాని ఎదుట ఆయన మౌనంగా నిలబడి చూస్తున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా భరిస్తావు, కానీ ఇది మాత్రం చేయలేవు. మౌనంగా సహించటం మాత్రం నువ్వు చేయలేవు. అది చెయ్యాలి. ఆమేన్. ఒక వ్యక్తి నీకు ద్రోహం చేస్తున్నాడని తెలిసినప్పుడు వాడిని ఎదురుగా కూర్చోబెట్టి ఒక 4-5 గంటలు ప్రేమించి చూడు, నీ వల్ల ఉద్యమం సహించి చూడు. యేసు ప్రభువుని అందరూ తిడుతూ ఎదురుగా ఉంటే కూడా వాళ్ళందరిని అట్లా ప్రేమగానే చూస్తున్నాడు.
నాకు నవ్వొచ్చిన సంగతి ఏంటంటే, ఇంకోటి, ఆయన గెత్సెమనేలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి ఆయన పట్టుకోవడానికి వచ్చారు కదా. పేతురు కోపం వచ్చి వాడి చెవిని అరికేశాడు. మా బాధకుడి మీద చేయేస్తావంటరా అని. చెవిని అరికేస్తే యేసు ప్రభు మరలా చెవి తీసి వాడి చెవి వాడికి అతికిచ్చాడు, ఫెవికల్ వేసి అతికిచ్చినట్టు అద్భుతం చేశాడు అక్కడ కూడా. నాకు నవ్వొచ్చే సంగతి ఏంటంటే, నిన్ను చంపడానికి వచ్చినోడి చేతులు కూడా నువ్వే బాగు చేసి, వాడి చేతులు కూడా నువ్వే బలపరిస్తే ఇక నిన్ను దేవుడానికి ఏమనాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. ఒకవేళ వాడు చెవి నొప్పితో ఉంటే యేసు ప్రభు గొలుసు సరిగా కట్టలేడేమోనని. అర్థమవుతుందా? ఈయన కట్టాల్సిన గొలుసులు గట్టిగా కట్టలేడేమో, మరలా ఈయన తీసుకుని వెళ్ళేటప్పుడు సరిగా పట్టుకొని వెళ్ళలేడేమోనని ఈయనే మళ్ళీ వాడి చెవిని బాగు చేసి పట్టుకొని ఆ చేతులు పట్టుకొని తీసుకెళ్ళని వాడికి తనను తాను అప్పగించుకుంటున్నాడు ఆయన. ఇది ఎంత నలగొట్టబడుతుందో లోపల ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన నలగొట్టబడ్డాడు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన మీద నేరాలు మోపేవారు ఎదుట మనం ఎట్లా ఉండడం? నలగొట్టబడ్డం, మౌనంగా ఉండడం. ఎవరైనా చేయగలుగుతున్నారా? మిమ్మల్ని ఒక మాట అన్నా, నేను కాదు, ఎవరన్నా సరే, పోన్లే పర్లేదులే తెలియక మాట్లాడుతున్నారులే అని ఎంతమంది సహించి విడిచిపెట్టగలరు? మనం తొందరగా సహించలేం, కానీ నువ్వు సహించి చూడు. యేసయ్య వలె నలగొట్టబడి నిందలు మోపబడి సహించి చూడు. ఖచ్చితంగా నా తండ్రి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నీతోనే రావడానికి ఇష్టపడతాడు. చేతి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తల మీద మూల కిరీటం పెట్టిన, డొక్కల్లో పొడుస్తున్నా, ఆయనని ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నా, ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, ఎన్ని చేస్తున్నా మౌనంగా సహిస్తున్నావు. ఎందుకంటే యేసయ్య చెప్పే సమాధానం ఒక్కటే, ఇవన్నీ నేను భరించడం నా తండ్రికి, అందరూ చెప్పండి, నా తండ్రికి, ఈరోజు నా తండ్రికి ఏది ఇష్టమో మనం అదే చేయుదముగాక. చెప్పండి హల్లెలూయా. ఇటు కృప సమృద్ధిగా నా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు చేసిన వాగ్దానపూర్వకమైన అభయం ఏంటి? ఈరోజు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను నా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టకుండునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు. గొప్ప దేవుడవయ్యా, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసయ్య చెప్పినట్లు మేము కూడా గొప్ప సాక్ష్యం చెప్పగలగాలి. నువ్వు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదని. మీరు విడిచిపెట్టలేదు అనడానికి నిదర్శనంగా నా తండ్రి యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనతో మీరు ఉన్నారని నమ్ముతున్నాం. మేము ఎందుకు విడిచిపెట్టలేదు అంటే, తండ్రికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాడు. యేసయ్య నలగొట్టబడ్డము తండ్రికి ఇష్టము గనుక నలగొట్టబడుతూ నీ కొరకు సన్నిధిలో సంపూర్ణంగా అప్పగించుకున్నట్లుగా లేఖనాల్లో మేము చూస్తున్నాం. మా జీవితాలలో తండ్రికి ఏది ఇష్టమో అది చేయడానికి, యేసయ్య వలె నీకు అప్పగించుకోవడానికి, నలగొట్టబడ్డానికి మా కృపనివ్వండి. సుఖానుభవమును కోరుకునే క్రైస్తవులము కాదు నాయన, నలగొట్టబడ్డానికి కూడా వెనకాడని క్రైస్తవులుగా మమ్మల్ని మీరు పెంచండి, తీర్చిదిద్దండి. ఒక ప్రత్యేకమైన శైలిలో నీ కొరకు మమ్మల్ని నడిపించమని, పెంచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఏదో ఒక రోజు లోకమంతా మమ్మల్ని వదిలేస్తుంది, నువ్వు కూడా మమ్మల్ని వదిలేస్తే మేము ఒంటరిమైపోతాం నాయన. ఆ పరిస్థితులు మాకు రాకమునిపే నీ కొరకు నలగొట్టబడుతూ అనుకూలతలో కూడా ముందుకు సాగడానికి కృప దయచేయండి. ప్రతికూలతలో నీ తోడును కోరుకునే కృప మాకు ఇవ్వండి. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి కృప దయచేసి మహిమ పొందుకోండి. అయ్యా, ఈ మాటలు విన్న వారందరినీ ఒంటరిగా విడిచిపెట్టక వారితో మీరుండి నడిపించి మహిమ పొందుకోండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం,
తిరుమనతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి తోడై నడిపించునుగాక. ఆమేన్. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ, నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ, నా దీన స్థితిని చూచి దాటిపోక, నా దీన స్థితిని చూచి దాటిపోక, నా హృదిని కట్టినావే పరమ తండ్రిగా, నా హృదిని కట్టినావే పరమ తండ్రిగా. క్షేమం బహుపదిలం నీ వడిలోనే, ధైర్యం సహవాసం నీ ఉపదేశం. క్షేమం బహుపదిలం నీ వడిలోనే, ధైర్యం సహవాసం నీ ఉపదేశం. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి.